హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి గుంటూరులో డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగంటే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా రావాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగంటే ఇప్పుడు మనం ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చూసుకుందాం అండి. హైత్నర్ నుంచి చూసుకున్నట్టయితే, అంటే హైత్నర్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగంటే మనకి హైత్నర్ దాటినాక సంగం హోటల్ వస్తుందండి. ఆ సంగం హోటల్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి విజయవాడ హైవే కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే గుంటూరు ఎక్స్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నంబర్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం ప్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. చూసుకోవచ్చండి, ప్లాట్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ ది హౌసెస్ మధ్యలో ఉంటుంది. ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్లాట్ అండి. ఇది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ లో మీకు ప్లాట్ అనేది తీసుకురావడం జరిగింది. అక్కడ ఒకసారి ల్యాండ్ వాల్యూ కూడా చూసుకుందాం అండి. ఇక్కడ మనకి ఎట్ ప్రెసెంట్ అయితే 40 నుంచి 42,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. కానీ ఓనర్ కి అర్జెంట్ సేల్ ఉండడం వల్ల మనకి కేవలం 36,000 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాంటి ఇప్పుడు మన ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. మనం ఏదైతే ఇప్పుడు రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి హైత్నర్ నుంచి వస్తుంటే మదర్ డైరీ దాటినాక గుంటూరు వచ్చే దారిలో చౌరస్తా నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే మనకి చౌరస్తా పోకముందే ఇంకో రోడ్ కూడా ఉంది. అక్కడి నుంచి అయితే 800 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రాపర్టీ ఒక డైమెన్షన్ కూడా చూసుకుందాం అండి. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది, 133 గజాలు. ఏదైతే ఇప్పుడు మనకి కడిగి కనబడుతుందో ఈడి నుంచి ఆ ఇల్లు వరకు ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి 20, డెప్త్ వచ్చేసి 60 ఉంటుందండి. ఆడ చివరి కడి కనిపిస్తుంది చూడండి, ఆ ప్రీకాస్ట్ వాల్స్ దగ్గర అక్కడ వరకు ఉంటుందండి ప్లాట్ వచ్చేసి. అలాగండి ఫేసింగ్ తక్కువ ఉందని మాత్రం అనుకోకండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇక్కడ దగ్గరలో 20 ఫేసింగ్ ఉన్నటువంటి హౌసెస్ చూపిస్తారండి. మీకు ఏ విధంగా ప్లానింగ్ వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఈవెన్ దో 18 ఫేసింగ్ ఉన్నటువంటి హౌసెస్ కూడా ఉన్నాయండి. మీరు విజిట్ చేసినప్పుడు ఈ హౌసెస్ ఓనర్ గారు వచ్చేసి మీకు దగ్గర ఉండి కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకు ఈ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నాను అంటే చాలా మంది కూడా ఫేసింగ్ తక్కువ ఉంది అనుకుంటారు. మనకి ఉత్తరం కాబట్టి మనం మంచి ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఆ యొక్క ప్లానింగ్ కూడా మీకు హౌసెస్ చూసుకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది ఏ విధంగా హౌస్ వస్తుంది అన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీరు ఓనర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు డైరెక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే G+1 హౌసెస్ వేసుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీలోకి వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి GHMCలో కూడా మర్జ్ అన్నది కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని స్టే అన్నది కూడా ఉంటున్నారండి. రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తున్నాయి. మంచి పీస్ఫుల్గా ఉంటుందండి కాలనీ అయితే. ఒక్కసారి అయితే పర్సనల్ కూడా మీ ఫ్యామిలీ తోటనైతే విజిట్ చేసి చూడండి. అలాగే ఈ కాలనీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వెంకటేశ్వర కాలనీలో ఉంటుందండి. ప్లాట్ వచ్చేసి దగ్గరలో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయండి. మనకి బచ్పన్ కానీ, నారాయణ కానీ, వార్డెన్ స్కూల్ కానీ, శాంతినికేతన్ కానీ, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.